అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి. బీసీలను మోసం చేసినమనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మేము పార్టీల పరంగా ఇస్తామంటే మేము బిచ్చగాలమా? మీ గాంధీ భవన్ల కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర? కుదరదు. 4% तेरा है, बाकी सब हमारा है. మీది 4%, మిగతా 96 మాదే. మీరు చేసిన దొంగ సర్వే లెక్కలతో 15% అంటారు కదా, ఈసారి 15 తీసుకోరి, మిగతాదంతా మాదే. బీసీ ప్రజలారా, నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి. ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు అగ్రవర్ణాలకొద్దు. మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు. ఇలా తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది, ప్రధాన శత్రువు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. బీసీ జేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, నా సోదరులారా, అన్నలారా, అక్కలారా, వీళ్ళ భాగోతమంతా బయటపడ్డది. ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సున్ చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు. కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం, మన అధికారం కోసం, హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం. మన ఓట్లు మనం వేసుకుందాం, మన అధికారాన్ని మనం చేపడదాం. వీళ్ళు ఇయ్యరు, కానీ క్లియర్గా చెప్తా ఉన్నాం, 2028లో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.